హాయ్ ఫ్రెండ్స్. శశాంక్ వాళ్ళ అమ్మకు గొడవైంది. నాకు ఫోన్ చేసింది. శశాంక్ వాళ్ళ అమ్మ సతాయిస్తుండో ఒక దెబ్బ కొట్టిన ఏడుస్తుండే బాగా సతాయిస్తుండ అని చెప్పింది. నేను ఇప్పుడే ఇంటికి వచ్చిన. వాళ్ళ ముఖ చిత్రాలు ఏంది, ఆ స్టోరీ ఏందో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఓం నమః శివాయ. డోర్ బెల్ కొడుతున్నా. తీయలేదు, మళ్ళీ బెల్లి కొడుతున్నా. తీసారు. ఏమైంది ఏమైంది? ఒక్కసారి పెట్టమన్నది వీడియో చూడాలి శశాంకంలో అంటే నాకేమో రిమోట్ అని చెప్పి రిమోట్ పడేసి ఇలా పడేసి వెళ్ళిపోతున్నాను. ఎందుకు అట్లా చేస్తున్నాను? ఎందుకు సతాయిస్తున్నావు అమ్మను? సతాయించొద్దు కదా బేట. నాకు చెప్పు, ఏమైంది చెప్పు. నేను మాట్లాడతా కదా అమ్మతో. ఆగు, ఎందుకు సతాయిస్తున్నావు? ఏమైంది నువ్వు చెప్పు. లేవు, ఎందుకు సతాయిస్తున్నావు చెప్పు. లేవు లేవు లేవు, నువ్వు లేవు ఫస్ట్. నువ్వు అయినా ఎందుకు కొట్టాలి? సరే, సతాయించిండు, చిన్నపిల్లాడు కదా. ఆయనకేం తెలుసు? 7 ఏళ్ళు. ఆయనకేం తెలుసు చెప్పు. కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు నాకు ఫోన్ చేసి లౌడ్ స్పీకర్ పెడితే నేను మాట్లాడతా కదా అంతోనా. వినకపోతే నాకు ఫోన్ చేయాలి కదా నువ్వు. కొట్టడం ఎందుకు? చిన్నపిల్లలను కొడుతుందా? మంచిగా చెప్పి చేసుకోవాలి. భయం పెట్టాలి, భయం పెట్టాలి. భయం పెట్టొద్దని కాదు, భయం పెట్టాలి. కానీ ఆ బ్యాట్ తీసుకొని కొడితే పుష్కుని ఏమన్నా తాకింది అనుకో, తగిలింది అనుకో, ఏంది ఏమవుతుంది? చేయి మీద ఏమన్నా అయితే ఆడు ఇప్పుడు క్రికెట్ కోచింగ్ పోతున్నాడు. చేయికేమన్నా అయితే ఏం చేస్తావు? ఏడగొట్టింది బేట, ఏడగొట్టింది. నొప్పి ఉందా కదా కదా? ఆయనకి ఆల్రెడీ ఆడ ఏళ్ళు నొప్పి ఉంది. మళ్ళీ ఆన్నే కొట్టినావు. ఆన్నే నొప్పి ఉంది, ఆన్నే కొట్టినావు మళ్ళా. ఎందుకు ఇట్లా చేస్తుంది ఇంట్లో మీరు ఇద్దరు? ఆయనకి చిన్నది మాట చెప్పి చేయడానికి వస్తలేదా నీకు? అదే ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పిల్లగాని కొట్టొద్దు 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 అని పెట్టాలి, భయం పెట్టాలి. ఏదో కొట్టు, చెంప మీద కొట్టు. బ్యాట్ తీసుకొని కొడితే తలగదాని చోట తగిలితే ఏంది పరిస్థితి? చేయి మీద మా ఏలు ఆల్రెడీ నొప్పి ఉంది దానికి, ఏలు. మళ్ళీ ఆన్నే కొట్టినావు వేళ్ళ మీద. రేపు బ్యాట్ పట్టుకొని కదా ఆపదానికి కోచింగ్లో పోయినాక ఆడినాక వాడిని ఎట్లా కొట్టబుద్ది అయింది నీకు? మన సారీ చెప్పు, సారీ చెప్పు. రా బేట రా. నేను చెప్తున్నా నాన్నను, నా మాట వినవా? శశాంక్, నా మాట ఇంటవా వినవా? నానంటే ఇష్టమా లేదా? నానంటే ఇష్టమైతే ఇప్పుడు లేచిరా. నానంటే ఇష్టమైతే లేచిరా తొందరగా. నానంటే ఇష్టమా లేదా? అమ్మ అంటే కూడా ఇష్టమే, ఇప్పుడు కాదు, అది కొంతసేపు టైం పడుతుంది. నానంటే ఇష్టమా లేదా నీకు? ఇష్టమైతే రా. వస్తున్నావా వస్తలేవా? వస్తున్నావా వస్తలేవా? నానంటే ఇష్టమా లేదా నీకు చెప్పు. దా. సార్ నా దగ్గరికి రా, సార్ నా దగ్గరికి రా. దా, సరే దా, నా దగ్గరికి రా, నా దగ్గరికి రా. దా, ఏడవకుండా రా. ఊకో ఇక. అమ్మ సాది చెప్పింది కదా, ఊకో ఊకో. అమ్మ సాది చెప్పింది కదా, ఊకో 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 ఊకో. ఇక ఏడవకు, ఇక ఊకో, ఏడవకు, ఇక ఏడవకు. సారీ సాది చెప్పింది అమ్మ. అగో అమ్మ సాది చెప్తుంది చూడు. సారీ సాది చెప్తుంది. అగో అగో సారీ చెప్తున్నా. ఇగో సారీ. అగో సాది చెప్పింది చూడు. సారీ నాన్న.